మన ముందు తరాలు మంచిగా ఉండాలంటే మనం ఇప్పటికే చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలని మైనారిటీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మహిళలు దళితులు ఇట్లా వాళ్ళకి ఇవన్నీ వర్గాలు కూడా నచ్చవు కాబట్టి అందరి మీద దాడి చేస్తూ అది ఎక్కడ కూడా బయటపడకుండా అణిచివేత అనేది ఆరంభించింది బీజేపీ ప్రభుత్వం. మరి అలాంటి అణిచివేతని అడుగడుగున ప్రశ్నిస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ గారే. మన భవిష్యత్ తరాలని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో ప్రతి చోట మన జెండా ఎగరాలి. మళ్ళీ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ అధికారంలోకి రావాలి. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు చక్రం తిప్పి ప్రధానమంత్రి అవ్వాలి. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులై కదం తొక్కాలి. గత 10 ఏళ్లలో కడుపు కట్టుకొని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ఇంకో 5 ఏళ్ళు ఇదే విధంగా కష్టపడి మన ప్రభుత్వాన్ని మన పార్టీని మరింత పటిష్టంగా చేసుకోవాలని మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్.